విజయవాడలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణకు రంగం సిద్దమైంది. ప్రయాణికులు గంటల కొద్దీ నగర శివార్లోనే వేచి ఉండే సమస్యకు పరిష్కారం చూపే ఈ పనులకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. సుమారు 20 రోజుల పాటు జరిగే ఈ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు కానుండగా మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరిస్తే ప్రయాణికులకు సమయం ఆదా కానుంది. దేశంలోనే కీలకమైన రైల్వే జంక్షన్ గా ప్రత్యేకత కలిగి ఉన్న విజయవాడ మీదుగా రోజు 350కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. మరో 400 గూడ్స్లు ఈ మార్గంలో వెళుతూ ఉంటాయి. ఇక్కడ రద్దీ విపరీతంగా పెరిగినందున అందుబాటులో ఉన్న 10 ప్లాట్ఫామ్లు సరిపోవడం లేదు. వీటిని విస్తరించడంతో పాటు సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణకు 10 ఏళ్ల క్రితమే ఆమోదం లభించింది. అప్పట్లో 50 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించిన సాంకేతిక సమస్యలతో ఆగిపోయాయి. ఇప్పుడు వ్యయం 150 కోట్లకు పెరిగింది. ఆధునికీకరణ ద్వారా ఎన్నో సమస్యలు తీరనుండటంతో రైల్వే ఉన్నతాధికారులు ఇవాళ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 28లోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. రూట్ రిలే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఆధునికీకరణ పనులు పూర్తయితే విజయవాడ రైల్వే స్టేషన్లో ఎక్కువ రైళ్లు ఆగేందుకు వీలు కలుగుతుంది. అన్ని ప్లాట్ఫామ్లలో 20కి పైగా బోగీలు ఉన్న రైళ్లు ఆగటానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 4 ప్లాట్ఫామ్లకు మాత్రమే ఈ సౌకర్యం ఉంది. ఆ ప్లాట్ఫామ్లు ఖాళీ అయ్యే వరకు ఎక్కువ బోగీలు ఉన్న రైళ్లను విజయవాడకు బయటే ఆపేస్తున్నారు. విశాఖ నుంచి వచ్చే రైళ్లను సింగనగర్, సికింద్రాబాద్ నుంచి వచ్చే రైళ్లను రాయనపాడు, చెన్నై వైపు నుంచి వచ్చే రైళ్లు కృష్ణా కెనాల్ స్టేషన్లలో నిలిచిపోతున్నాయి. ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగిపోవడంతో వాటి వెనుక వచ్చే ప్యాసింజర్ రైళ్లకు సైతం అదే పరిస్థితి ఏర్పడుతోంది. ఆయా రైళ్లలో ప్రయాణించే వారు గంటల కొద్దీ నగర శివార్లలోనే వేచి ఉండాల్సి వస్తోంది. సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పూర్తయితే అక్టోబర్ 1 నుంచి ఈ ఇబ్బందులు తప్పనున్నాయి. ఆధునికీకరణ పనుల్లో భాగంగా ప్లాట్ఫామ్ల విస్తరణతో పాటు కొత్త సిగ్నళ్లు ఏర్పాటు చేస్తారు. రైల్వేకు చెందిన సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్, ఇంజనీరింగ్, విద్యుత్ ఆపరేటింగ్ విభాగాలకు చెందిన సుమారు 1000 మంది ఉద్యోగులు ఈ పనులు నిర్వహించనున్నారు. ఆధునికీకరణ పనుల కారణంగా విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లను అధికారులు 8 రోజుల పాటు రద్దు చేశారు. మొత్తం 46 రైళ్లను పూర్తిగా, మరో 92 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. 215 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్ల దారి మళ్లింపు కారణంగా రిజర్వేషన్ విధానంలో మార్పులు, చేర్పులు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ మీదుగా విజయవాడ వైపు వెళ్లే రైళ్లు సైతం ఆగిపోనున్నాయి. అందువల్ల ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంపిక చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్, హౌరా మధ్య నడిచే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, న్యూఢిల్లీ, విశాఖ మధ్య నడిచే ఏపీ ఎక్స్ప్రెస్, సాయినగర్, కాకినాడ ఎక్స్ప్రెస్ ఈ నెల 20 నుంచి 25 వరకు విజయవాడ స్టేషన్ కు వెళ్లవు. వీటిని ఏలూరు, విజయవాడ బైపాస్, రాయనపాడు, కొండపల్లి స్టేషన్ల మీదుగా నడుపుతారు. ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ పగిడిపల్లి, గుంటూరు, తెనాలి మీదుగా తిరుపతి వెళ్తుంది.